ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డక్కలి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలిక విషజ్వరంతో మృతి చెందింది. బాలికకు జ్వరం వచ్చిన విషయాన్ని ఉపాధ్యాయులు 4 రోజుల పాటు ఎవరికీ తెలియజేయలేదు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాలికను మొదట నెల్లూరుకు, ఆ తర్వాత చెన్నైకు తరలించారు. చెన్నైలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. దీంతో గురుకుల పాఠశాల దగ్గర బాలిక కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళనకు నిర్వహించాయి. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికకు జ్వరం వచ్చిన విషయాన్ని ఉపాధ్యాయులు 4 రోజుల పాటు ఎవరికీ తెలియజేయలేదు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాలికను మొదట నెల్లూరుకు, ఆ తర్వాత చెన్నైకు తరలించారు. చెన్నైలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. దీంతో గురుకుల పాఠశాల దగ్గర బాలిక కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళనకు నిర్వహించాయి. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి వేస్తారు. అవి ఏం టాబ్లెట్